పాట తరువాత ఆయన సంభాషణ కొనసాగించారు. వ్యాకులత అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనం ఇస్తాడు. వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనం ఇస్తాడు. అవి ఏవంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ, తల్లికి సంతానం మీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్త మీదున్న ఆకర్షణ. ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవడికైనా కలిగితే అతడు ఆ ఆకర్షణ బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయం ఏమిటంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ, ఈ మూడు ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ను ప్రార్థించాలి. పిల్లికూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవటమే ఎరుగును. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లి కూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అనే అరుస్తుంది. ఇంతకు మించి దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడ ఉన్నా సరే మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ తన కూన వద్దకు వచ్చేస్తోంది. షష్ఠ పరిచ్ఛేదం. తృతీయ దర్శనం. సర్వభూతస్థ సమ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆదివారం మార్చ్ 5, 1882. నరేంద్రుడు భవనాత్ మా శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా మూడవసారి వెళ్ళాడు. అప్పుడు మా భారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయత్తు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆ ఆనందమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తూ ఉన్నట్లు తోచుతోంది. అతడు ఇలా భావిస్తున్నాడు: ఈ పేద బ్రాహ్మణుడు అతి గుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చెయ్యగలిగారు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాలను ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేను ఇంత దాకా ఎక్కడా చూడలేదు. మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు. చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది. బారానగర్ వాస్తవ్యుడైన నేపాల్ బాబుతో కలిసి సాయంత్రం సుమారు 3 లేక 4 గంటలకు మా దక్షిణేశ్వరంలోని ఉద్యానవనానికి వచ్చాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉండటం చూశాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయనను దర్శించుకోవటానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది. మాకు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు. కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా దాదాపు 19 సంవత్సరాల వయస్సు గల యువకుణ్ణి సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నారు. అతడి పేరు నరేంద్రనాథ్. కళాశాల విద్యార్థి. సాధారణ బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉంటాడు. స్ఫూర్తి తొణికిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రద్వయం, భక్తుని లక్షణాలను కలిగి ఉన్నాడు. అక్కడ జరుగుతూ ఉన్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించినట్లుగా మా ఊహించాడు. భగవంతుని ఆకాంక్షించే వారిని, ధర్మవర్తనులను ఈ విషయలోలురు చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసలుకోవాలో శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నరేంద్ర, నువ్వు ఏమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయలోలురు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మొరుగుతూ దాని వెంట పడతాయి. కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నిన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వు ఏమని తలుస్తావు? నరేంద్రుడు: కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా. అందరూ నవ్వారు. సర్వ భూతాల్లోనూ నారాయణుడు, వివేకం, ఏనుగు కదా.
సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి. దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు. అలాగని పులిని ఎవరూ కౌగిలించుకోరు కదా! అందరూ నవ్వారు. పులి కూడా నారాయణుడే కదా! దాన్ని చూసి పారిపోవటం ఎందుకు? అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు పులి వస్తోంది. పులి వస్తోంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా! వారి మాటలు ఎందుకు వినవు? ఒక కథ చెప్తాను విను. ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణ్ణి చూడాలని, ఆ ఎరుకతో వాటన్నిటికీ వినమ్రంగా నమస్కరించాలని బోధించాడు. ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించడానికి శిష్యుడొకడు అడవిలోనికి వెళ్ళాడు. హఠాత్తుగా అతడొక కేక విన్నాడు. దారి నుండి పక్కకు తప్పుకోండి. ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తోంది. ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడని గురువుగారు బోధించారు కదా! నేను ఎందుకు పారిపోవాలి అని భావిస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు. చో చేతులు జోడించి స్తవం, స్తుతులు, గానం చెయ్యసాగాడు. మావటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు ఎంతకు కదల్లేదు. చివరకు ఏనుగు తన తొండంతో ఇతగాణ్ణి పట్టుకుని తిప్పి ఒక మూలకు విసిరివేసింది. ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు. ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి కొనిపోయారు. మందు మాకు ఇచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు ఏనుగు వస్తోందని విని నువ్వు ఎందుకు కదల్లేదు అని అతణ్ణి అడిగాడు. నారాయణుడే మానవుల జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా! అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు. నాయనా, ఏనుగు నారాయణుడు వస్తూ ఉండటం నిజమే. కాని మావటి నారాయణుడు తొలగిపొమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే అయితే నువ్వు ఎందుకు మావటి మాటలను విశ్వసించలేదు? మావటి నారాయణుని మాట కూడా వినాలి కదా! అందరూ నవ్వారు. శాస్త్రాల్లో ఆపో నారాయణః అంటే నీరు నారాయణుడు అని ఉంది. కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు వినియోగపడతాయి. మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుగొట్టడానికి, పాత్రలు తోముకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్లు తాగటానికి గాని దేవుని పూజకు గాని పనికిరావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడు ఉన్నాడు. కానీ దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు. వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చునేమో గాని మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఒక భక్తుడు, మహాశయ, దుష్టుడొకడు హాని చేయటానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా? గృహస్థుడు, తమోగుణం. శ్రీరామకృష్ణులు లోకంలో వసించాలి అంటే దుష్టుల బారి నుండి తనను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపటం అవసరం సుమా. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చెయ్యటం అనుచితం. ఒక కథ చెబుతాను వినండి. ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అప్పుడు ఒక మహావిష సర్పం ఉండేది. అక్కడ ఒక మహావిషసర్పం ఉండేది. ఆ పాము భయంతో అంతా అతి జాగ్రత్తగా మసులుకునేవారు. ఒకరోజు ఒక బ్రహ్మచారి ఆ బీడుదారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెడుతూ వచ్చి, స్వామి, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది. మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పాము గురించి నాకు ఏమీ భయం లేదు. నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకేసి పోయాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా ఆ బ్రహ్మచారి కేసి రాసాగింది. పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ల వద్ద పడిపోయింది. అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్దర్శనం కలుగుతాయి. నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, సాధన ఎలా చెయ్యాలో సెలవీయండి అంది.
ఈ మంత్రాన్ని జపించు. ఇక ఎవరిని హింసించవద్దు. నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటు వేయటం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్లు రువ్వినా దానికి ఆగ్రహం కలగటం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్లపిల్లవాడు ఒకడు పాము వద్దకు వెళ్లి దాని తోక పట్టుకుని గిరగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు విసిరివేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిన వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది. ఒళ్ళంతా హూనమైంది. కదలటానికి శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారైంది ఆ పాము. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది. గొల్లబాలుర పట్ల భయంతో పగటిపూట బయటికి వచ్చేది కాదు. మంత్రోపదేశం పొందినది లగాయత్తు ఇతరులకు హాని కలిగించటం లేదు. ఆకులు అలములు నేలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు. పామును గురించి వాకబు చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలియ తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు కలుగు నుండి బయటకు వచ్చి అతి భక్తిభావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు? అడిగాడు బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము. కానీ నువ్వు ఇంత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవా, ఎవరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా. కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా ఆ కారణంగా కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము. ఆ పాము సాత్విక గుణాన్ని అలవర్చుకుంది. దానికి ఎవరి మీద కోపం లేదు. గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వు ఇంతగా చిక్కిపోయి ఉండవు. మరేదో కారణం ఉండాలి. కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి. గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం వాళ్ళు అమాయకులు. నా మనోస్థితి గురించి వారికి తెలియదు. నేను ఎవరినీ కాటు వెయ్యనని, ఎవరికీ హాని కలిగించనని వారికి ఎలా తెలుసు? అంది పాము. ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఎంత సిగ్గుచేటు! నువ్వు ఇంత తెలివి తక్కువ దద్దమ్మవా? నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయే. నిన్ను కాటువేయవద్దన్నాను కాని బుసకొట్టవద్దని చెప్పలేదే. బుసకొట్టి వారిని ఎందుకు నువ్వు భయపెట్టలేదు? దుష్టుల ముందు బుసకొట్టాలి సుమా. వారు మనకి హాని కలిగించకుండా ఉండటానికి వారిని భయపెట్టాలి. కానీ వారిపై ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. వివిధ జీవులు. ఆర్ ఆల్ మెన్ ఈక్వల్? భగవంతుడి ఈ సృష్టిలో పలు రకాలైన జీవజాలం, మనుషులు, జంతువులు, చెట్టు చేమలు మొదలైన అనేకం ఉన్నాయి. జంతువుల్లో కూడా కొన్ని సాధుత్వం కలవి, కొన్ని క్రూరమైనవి ఉన్నాయి. పులిలాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లలో అమృత ఫలాలను ఇచ్చేవి ఉన్నాయి, విష ఫలాలను ఇచ్చేవి ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. బద్ధజీవులు, ముముక్ష జీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు. నారదుడి వంటి వారు నిత్యజీవుల కింద పరిగణింపబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించటానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయాసక్తితో మునిగిపోయి దేవుణ్ణి మరిచిపోయి ఉంటారు. పొరపాటును కూడా వీరు దేవుణ్ణి స్మరించరు. ముముక్షువులు ముక్తులు అవ్వాలని కోరుకుంటారు. అందులో కొందరే విజయం సాధిస్తారు, అందరూ సాధించలేరు. సాధువులు, మహాత్ముల వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడని వారు. వారి మనస్సులు ఐహిక చింతనల నుండి విడివడ్డవి. అంతేకాక వారి ధ్యానం సదా భగవంతుడి పాదపద్మాల మీదనే.
చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరాము అనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడూ వలలో చిక్కుపడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందుతాయి. కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవటానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్ష జీవుల వంటివి. కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్లలోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తారు. కానీ వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగం తప్పించుకోలేవు. అంతేగాక తప్పించుకోవటానికి ప్రయత్నం కూడా చెయ్యవు. పైగా వల త్రాటిని నోట కరిచిపెట్టుకుని బురదలో దూరి పడి ఉంటాయి. మేం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇది బద్ధజీవుల వంటివి. సంసారులు బద్ధజీవులు. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులతో సహా కట్టివేయబడి ఉన్నారు. ఆ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని భద్రతను చేకూరుస్తాయని వారు భావిస్తారు. వీరికి దేవుడి భయమే లేదు. ఆ సుఖాల్లోనే మృత్యువు వాటిల్లుతుందని వారికి తెలియదు. బద్ధజీవుడు మరణించే సమయంలో అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కానీ నాకు ఏం దారి చేశావు అని అడుగుతుంది. మరణశయ్య మీద ఉన్న అతడికి ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం పెనవేసుకుని ఉందో, ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి అయ్యో నూనె ఎక్కువ ఖర్చవుతోంది, కాస్త వత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో గాని నిష్ప్రయోజనమైన పనిలో గాని వెళ్లదీస్తారు. కారణం ఏమైనా అడిగితే ఏం చెయ్యకుండా ఊరకే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తాడు. పొద్దుపోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. సప్తమ పరిచ్ఛేదం. యో మామ జమనాదీం చవేత్తి లోక మహేశ్వరం అనమూఢః నమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. విశ్వాసమే మార్గం. ఒక భక్తుడు, మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా? శ్రీరామకృష్ణులు: నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యం చెయ్యాలి. నిర్జన ప్రదేశానికి అప్పుడప్పుడు వెళ్ళి భగవత్ చింతన చెయ్యాలి. దానికి తోడు వివేచన చెయ్యాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించింది మరేదీ లేదు. కేదార్తో విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలో ఇలా పేర్కొనబడి ఉంది. సాక్షాత్తు పరబ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరటానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి ఉంది. కానీ హనుమంతుడు శ్రీరామనామంలో విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి ఆవలి తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం లేకపోయింది. అందరూ నవ్వారు. ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకు మీద రామనామాన్ని రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు: భయపడొద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచిపో. కాని ఒక మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు. హఠాత్తుగా అతడికి తన ఉడుపుకు ఏం కట్టి ఉందో చూడాలనే కుతూహలం కలిగింది. అతడు విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండటం కనపడింది. ఇదేమిటి, ఒట్టి రామనామమే రాసి ఉంది అనుకున్నాడు. అతడి మనసులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలు, గోబ్రాహ్మణ స్త్రీ హత్యాదులు చేసిన ఆ విశ్వాస బలంతో ఆ మహాపాపాల నుండి ఉద్ధరింపబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చెయ్యనని అతడు భగవంతుడికి మొరపెడితే అతడు దేనికి భయపడనక్కర్లేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూపిస్తూ, ఈ బాలుణ్ణి చూడండి, ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్నా తండ్రి వద్ద పెద్ద మనిషి తరహాలో మెలుగుతాడు. తోటి వారితో ఆడుకునేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు అతడిలాంటి వ్యక్తులు నిత్యసిద్ధుల కోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బంధింపబడరు.
కాస్త వయస్సు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆ పైన తిన్నగా భగవంతునికేసి వెళ్ళిపోతారు. ఇతరులకు బోధించే నిమిత్తమే ఈ ప్రపంచంలో వీరి రాకకు కారణం. ఈ లౌకికమైనవి ఏవి వీరికి బొత్తిగా రుచించవు. కామినీ కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే. వేదాలు హోమపక్షి గురించి చెబుతాయి. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్డు పెట్టగానే కింద పడిపోవటానికి ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవటానికి చాలా రోజులు పడుతుంది. కానీ దారిలోనే ఆ గుడ్డు పొదగబడి అందుండి చిన్న పక్షి బయల్వెడలి అది కిందకు జారుతూ ఉంటుంది. ఇంతలో దాని కళ్ళు తెరిపిడి పడతాయి, రెక్కలు మొలుస్తాయి. తాను కిందకి జారి భూమి మీద పడితే నుజ్జు నుజ్జవుతానని దానికి ఎరుక కలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లల్లాడిస్తూ ఆ పక్షి రివ్వున పైకెగిరి తల్లిని చేరుకుంటుంది. ఆ సమయంలో నరేంద్రుడు గదిలో నుండి బయటకు వెళ్ళాడు. కేదార్, ప్రాణకృష్ణ, మా మొదలైన వారు అక్కడే ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడండి, నరేంద్రుడు పాటలు, సంగీత వాద్యాలు వాయించటంలో, చదువులో అన్నింట్లో దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చలోకి దిగి వాద్యాలను ముక్కలు చెక్కలు చేశాడు. అందరూ నవ్వారు. మాతో, ఏమోయ్, ఆంగ్లంలో తర్కం మీద ఏదైనా పుస్తకం ఉందా? మా, చిత్తం ఉందండి, ఆంగ్లంలో తర్కశాస్త్రం ఉంది. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పవై. ప్రస్తుతం మా ధర్మ సంకటంలో పడిపోయాడు. అతడు ఇలా అన్నాడు. ఆ పుస్తకంలో ఒక విభాగం సాధారణ సిద్ధాంతం నుండి విశేష సిద్ధాంతాన్ని చేరటానికి చర్చిస్తుంది. ఉదాహరణకి మనుషులందరూ మర్త్యులు, పండితులు మనుషులు, అందుచేత పండితులు మర్త్యులే. పుస్తకంలోని మరో విభాగం విశేష దృష్టాంతం నుండి హేతువాద పూర్వకంగా సాధారణీకరణానికి రావటం. ఉదాహరణకి, ఈ కాకి నలుపు రంగుది, ఈ కాకి నలుపు రంగుది, మనం ప్రతి చోట చూస్తున్న కాకులన్నీ నలుపువే, అందుచేత కాకులన్నీ నలుపువే. ఈ విధమైన తుది నిర్ణయానికి రావటంలో ఒక దోషం ఉంది. విచారణ మీద ఫలానా దేశంలో తెల్లకాకి ఒకదాన్ని కనుగొనవచ్చు. మరో దృష్టాంతం, వాన పడితే అప్పుడో లేక అంతకు ముందో మేఘం ఉండి ఉండాలి, కాబట్టి వాన మేఘం నుండే పడుతోంది. ఇంకా మరో ఉదాహరణ, ఈ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, ఆ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్న మనుషులందరికీ 32 పళ్ళు ఉన్నాయి, కాబట్టి మనుషులందరికీ 32 పళ్ళుంటాయి. ఆంగ్ల తర్కం ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్లు లేదు. వింటూ అన్యమనస్కులైనారు. అందుచేత ఈ సంభాషణ కొనసాగించలేదు.